జిల్లా దేవరగట్టులో బన్నీ ఉత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ అర్ధరాత్రి మొదలయ్యే కర్రల సమరానికి అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సుమారు 800 అడుగుల ఎత్తైన కొండపై వెలిసిన మాల మల్లేశ్వర స్వామి దసరా బన్నీ ఉత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. స్వామి దేవతామూర్తులను కాపాడుకోవడానికి నెరణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఒకవైపు, అరికెర తండా, సుడువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాళ్, విరుపాపురం తదితర గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో తలపడతారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రోజు అర్ధరాత్రి జరగబోయే కర్నూలు జిల్లా దేవరగట్ట మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఇరు గ్రామాల ప్రజలు, భక్తులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక పోలీసులు కూడా పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ప్రతి ఏడాది దేవరగట్టులో నెరణికి గ్రామస్తులు బండి ఉత్సవాలను అర్ధరాత్రి నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ నెల 27వ తేదీన కంకణదారులతో బండి ఉత్సవాలు ప్రారంభమైనాయి. ప్రతి సంవత్సరం కూడా అర్ధరాత్రి దేవరగట్టులో కళ్యాణం జరుగుతుంది. జైతయాత్రలో ఉత్సవ విగ్రహాలను కూడా ఏదైతే తీసుకునేందుకు కూడా నెరణికి తాండా, అదేవిధంగా కొత్తపల్లె గ్రామాలకు చెందినటువంటి వారు మరికొంతమంది కూడా భక్తులు ఏదైతే పోటీ పడతారు. అందులో భాగంగానే ఒక బండి ఉత్సవాలు ముగిసిన తర్వాత ఈ యొక్క ఉత్సవ విగ్రహాలను నెరణికి గ్రామానికి తీసుకొస్తారు. నెరణికి గ్రామంలోని ఆలయాన్ని కూడా కెమెరా పర్సన్ రాజశేఖర్ కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నెల 27వ తేదీన ఏదైతే బండి ఉత్సవాలు ప్రారంభమవడంతో శ్రీ మాల మల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను కూడా దేవరగట్టుకు కూడా అత్యంత భక్తి శ్రద్ధల మధ్య కూడా గ్రామస్తులు దేవరగట్టుకు చేర్చారు. అక్కడ స్వామి అమ్మవార్లను కూడా కర్నూలు జిల్లాతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి కూడా తరలి వచ్చి రోజు వేలాది మంది కూడా భక్తులు దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ నుండి తీసుకెళ్లినటువంటి విగ్రహాలకే అర్ధరాత్రి నెరణికి గ్రామస్తులు ఈ యొక్క కళ్యాణాన్ని కూడా జరిపించి బండి ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది ఎలా నిర్వహిస్తున్నారో తెలియడానికి మాతో పాటు గ్రామస్తున్నారు. వాళ్ళతో మాట్లాడు. చెప్పండి, బండి ఉత్సవాలకు మీరు బయలుదేరుతున్నారు, ఎప్పట్లోగా చేరుకుంటారండి? మేము ఈరోజు 10-10:30కి అక్కడ డొల్లుల బండాన్ని ఉంటుంది. అక్కడ పోయిన తర్వాత అందరూ మా ఊరు 3 ఊళ్ళో వస్తారు. అక్కడ స్వామి చెప్పింటాడు ఊరు ఎన్ని గంటలకు పోవాలా, అక్కడి నుంచి అక్కడ పైనకి ఎన్ని గంటలకు పోవాలని మా స్వామి గారు ఉన్నారు, గురువు. ఆయన చెప్తాడనమాట. ఆ స్వామి ఏం చెప్తే అది ఆ టైంకే మేము బయలుదేరుతామన్నమాట. ఆ పోయిన తర్వాత పలాని ఇట్లా టైంకి పోవాలా, అక్కడ మంగళదానం జరుపుకొని అక్కడ మంగళారతి అయిన తర్వాత దేవుని తీసుకొని కిందకు వస్తాం. కిందకు వచ్చిన తర్వాత శివాసాన కట్టలో కూర్చోపెడతాం. అక్కడ కూర్చోపెట్టి దేవునికి ఏమన్నా అయ్యింది ఏం లేదంటే అన్నీ చూసి మళ్ళీ అక్కడ మళ్ళీ అంతా టెంకాయలు కొట్టి మా ఆరతి ఇచ్చి మళ్ళీ అక్కడి నుంచి దేవుని మళ్ళీ లేపుతాం సార్. అక్కడి నుంచి వనకేరి చెరువు కట్టపై నుంచి విదర్భస్వామి గుడి దగ్గర వచ్చి కూర్చుంటాడు దేవుడు. కూర్చొని తర్వాత అప్పుడు కారణికం చెప్తారు. కారణికం చెప్పిన తర్వాత అక్కడి నుంచి మళ్ళా శివాసన కట్టుకొచ్చి అప్పుడు కూర్చోబని అప్పుడు బండి అయిపోతుంది సార్. ఇప్పుడు కర్రలు అదేవిధంగా డ్యూటీలు ఎందుకు తీసుకెళ్తారండి దేవరగట్టు? డ్యూటీలు ఎందుకు తీసుకుపోతారంటే సార్, ఇప్పుడు కరెంటు మొన్న వచ్చింది సార్. ఇప్పుడు సుమారుగా ఏం లేదంటే ఒక 200-300 సంవత్సరాలు, 8 సంవత్సరాల నుంచి ఆ భగవంతుడు అక్కడ ఇది అయినాడో మనకు తెలీదు. అప్పుడు కరెంట్ లేదు. డ్యూటీలు అంటే అప్పుడు డ్యూటీలు అంటే మనము గోంచుకుని మేము చేస్తాం. అయిన తర్వాత ఇది మేము కొత్త బట్ట కూడా మేము చుట్టుకుంటాం అనమాట. ఇది కాటన్ బట్ట. దీనికి మనిషిపోయిన పైన కూడా ఏం కాదనమాట. దానికోసమే ఇది మా ఊరు సాంప్రదాయం. ఇది ఆయన తర్వాత అది పెద్ద చేసేది గోంచెంచులో కూడా చేసుకుంటాం. ఎందుకంటే మనిషిపోయిన పైన కూడా ఇట్లా అంటే పడిపోతుంది అన్నారు. ఇంకా కొన్ని ఊళ్ళో ఏం చేస్తారంటే పాలిస్టర్ బట్ట చేస్తారు. పాలిస్టర్ బట్ట దాని ఊరికి ఇట్లా కారినా కూడా కాలిపోతుంది. మీరు చెప్పండి, ఇప్పుడు చాలా మంది కూడా భక్తులు పోయినసారి కంటే ఈసారి ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అందరూ కూడా కలిసికట్టిగా ఒక పండుగ వాతావరణంలో ఈ సాంప్రదాయాన్ని జరుపుకోండి అని అధికారులు చెప్తున్నారండి. అందరూ కలిసికట్టుగా నెరణికి తాండ, కొత్తపేట అందరూ కలిసి తల్లి పిల్లల లెక్క చేసుకొని వద్దామండి అని కోరుతున్నాం సార్.
సో మొత్తం మీద మనం చూడవచ్చు ఈ యొక్క ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎప్పట్లాగే బండి ఉత్సవాలు కూడా నిర్వహిస్తామని కూడా ఏదైతే కమిటీ నిర్వాహకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో ఈ యొక్క బండి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. నెరణికి తాండా కొత్తపేట గ్రామాలకు చెందినటువంటి వాళ్ళు కూడా ఏదైతే 11 గంటల లోపల దేవరగట్టుకు చేరుకొని అక్కడ ఏదైతే పద్ధతి ప్రకారం కొన్ని పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత అర్ధరాత్రి శ్రీ మాల మల్లేశ్వర స్వామి వారిలో కూడా ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని జరిపి బండి ఉత్సవాన్ని కూడా ప్రారంభిస్తారు. అయితే అందరం కూడా కలిసిమెలిసిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క బండి ఉత్సవాలను జరుపుకుంటామని కూడా నెరణికి గ్రామస్తులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి.